హైదరాబాద్ గచ్చిబౌలిలో హైటెన్షన్ నెలకొంది. సిద్దిక్ నగర్లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భవనం కూల్చివేతకు హైడ్రా బాహుబలి జా క్రషర్ను వాడుతున్నారు. పక్కన తవ్విన సెల్లార్ను పూర్తి చేసిన అధికారులు చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. 50 గజాల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు నిపుణులు గుర్తించారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదైంది. లో ఒక బిల్డింగ్ ఒరగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాత్రి 7:30 సమయంలో జరిగింది. ఒకసారి మనం నేరుగా విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ సెల్లార్ సంబంధించిన ఈ సెల్లార్ ని తవ్విన సమయంలోనే మొత్తం కూడా ఈ బిల్డింగ్ అనేది పక్కకైతే ఒరగడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఏదైతే సెల్లార్ ఉందో ఈ సెల్లార్ మొత్తాన్ని కూడా అధికారులు అయితే పూర్తిగా కూడా క్లోజ్ చేయడం జరిగింది. క్రాక్స్ అనేవి మనకి చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఈ ఒరిగిన నేపథ్యంలోనే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళని కూడా ఖాళీ అయితే చేయించడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎం సంబంధించిన సిబ్బంది మొత్తం నిన్న జోనల్ కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేక బృందాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని నాణ్యత ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపైన నిన్న మొత్తం కూడా అంచనా అయితే వేయడం జరిగింది. బిల్డింగ్ ఒక్కసారి మనం లాంగ్ షాట్ లో చూసుకుంటే ఎలా ఒరిగింది, పక్క బిల్డింగ్ ఏ విధంగా ఉంది, ఇది ఎలా ఉంది అనేది ఒకసారి మనం విజువల్ లో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ ఒరిగి ఎప్పుడు పైన పడుతుందో తెలియని పరిస్థితికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఆ బిల్డింగ్ కి సంబంధించి లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి అయితే దాన్ని నిర్మించడం జరిగింది. మొత్తం 8 కుటుంబాలు అయితే అందులో నివసిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి కూడా అసలు జిహెచ్ఎం సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది కొంత అనుమానాస్పదమని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇవన్నీ కూడా 60 గజాల ఇళ్లకు సంబంధించినవి. 60 గజాల ఇళ్లకు సంబంధించిన అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా 60 గజాలకు సంబంధించిన 60 గజాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అన్నింటిని కూడా ఈ విధంగా చుట్టుపక్కల మొత్తం కూడా సాఫ్ట్వేర్ డెవలప్ కావడంతో వీటన్నిటిని కూడా పీజీలుగా కూడా మొత్తం అయితే చేయడం జరిగింది. ఇక ఈ బిల్డింగ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ ని కూల్చివేయడానికి ఇటు హైడ్రా సిబ్బంది అయితే సిద్దమైందని చెప్పాలి. డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఇప్పటికే రంగాల్లో దిగాయి. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ వాటన్నింటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా హాస్టల్స్ అన్ని కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోతో పోలిస్తే ఇక్కడ మొత్తం కూడా అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని కూడా డెవలప్ కావడంతో ఇక్కడ అంతా కూడా పీజీ హాస్టల్స్ అన్నిటి కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మరోవైపు కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత జిహెచ్ఎం సంబంధించిన ప్రత్యేక బృందాలు అన్ని కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అలాగే నాణ్యత పరంగా కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా ఇక్కడ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా వచ్చి పూర్తిగా కూడా తనిఖీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని చెప్పాలి. అన్ని బిల్డింగ్స్ కూడా దాదాపుగా ఒక అంతస్తుకి పర్మిషన్ తీసుకోవడం, దాదాపుగా 4 అంతస్తులు నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్న 90% బిల్డింగ్స్ లో ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎం సంబంధించిన ప్రత్యేక బృందాలన్నీ కూడా వీటికి సంబంధించి అంటే ఇప్పుడు అసలు ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి ఏదైతే పక్క కొరగడం జరిగిందో అసలు ఈ బిల్డింగ్ కి అనుమతులు ఉన్నాయా లేవా అనే దానిపైన అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళైతే తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల అంతా కూడా పూర్తి స్థాయి భయాందోళనకు గురవుతున్నారు. ఈ పైన మొత్తం కూడా కరెంటుకు సంబంధించిన విద్యుత్ పనులు కావచ్చు ఇవన్నింటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించడం అయితే జరిగింది. స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ బిల్డింగ్ ఒరిగిన బిల్డింగ్ ఏదైతుందో ఇక్కడ నుంచి మనకి ఈ ఒరిగిన బిల్డింగ్ ఏదైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒరిగిన బిల్డింగ్ కి సంబంధించి కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఏ సమయంలో జరిగింది ఏంటని మాట్లాడి చేద్దాం. ఏంటి అసలు ఏ సమయంలో జరిగింది, ఈ బిల్డింగ్ కి సంబంధించి ఏంటి అప్డేట్ సార్? అంటే యాక్చువల్గా నాకైతే తెలియదండి. నిన్న 5 o'clock వచ్చి నేను పడుకున్నాను జాబ్ అయిపోయినాకలా. వచ్చి పడుకోగానే 5:30 to 6 ఆ ప్రాంతాల్లో మా డాడీ వచ్చి లేపడం జరిగింది. లేపి సో ఇట్లా సాయంత్రం ఆ బిల్డింగ్ కూలిపోతున్నట్ట పదని బయటకి అంటే మేము వెంటనే బయటకు వచ్చేస్తాం.
వెంటనే బయటకు వచ్చేసాము. అప్పుడు మా రెంటర్స్ నోటీస్ చేస్తారు అది, ఆ సౌండ్స్, అది పెండ ఊగడము. సో అందరూ వాళ్ళకి అరుస్తూ కిందికి దిగడము, అది చూసి వాళ్ళు మా డాడీకి చెప్తే మా డాడీ వచ్చి మమ్మల్ని లేపితే మేము బయటకు వచ్చినాం. ఇక దాని తర్వాత మేము మళ్ళీ ఇంట్లోకి వెళ్ళలేదు. ఎక్కువ పోలీసు వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఇంట్లో పోనీయలేరు, ఎందుకంటే అది మెయిన్ రిస్క్ మాకు ఉంది. అది ఒకవేళ ఇలా పడితే మాకు పడుతుంది అనేసి ఇంకా మేము పోలేదు. అట్లాగే ఉన్నాయి మా లగేజ్, బట్టలు, A to Z ఎవ్రీథింగ్ అంతా సామాన్ గీమాన్ అంతా ఇంట్లో దీంట్లో ఉంటామండి. ఈ ఇల్లు మాది. సో అది ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా నైట్ మొత్తం వెళ్ళుకున్నాం, అది ఎప్పుడు పడేది తెలియదు అనేసి. సో అది జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు హైడ్రా తీసుకొస్తాము, నార్మల్గా పైనుంచి డెమాలిష్ చేస్తామని చెప్పినారు. ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళు మాతోనైతే ఏం మాట్లాడలేదు. నార్మల్గా అయితే ఆ ఓనర్ వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, పోలీస్ వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అంతే. ఇంకా అది మా ఎన్నేళ్ళు అవుతుంది కన్స్ట్రక్షన్ జరిగింది? అది 1.5 year 2 years అవుతుంది. అది 1.5 year, మోర్ దెన్ 1.5 year. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసినారు ఇది కన్స్ట్రక్షన్. సో ఇది కూడా ఒక 2 months అవుతుంది. బట్ డెమాలిష్ చేయడము, బోర్ వేయడము, మళ్ళీ రీసెంట్గా ఒక 14 days బ్యాక్ ఏమో పుట్టింగ్స్ వేసినారు తోడి. మేబీ అది కూడా ఒక మైనస్ పాయింట్ అని అనుకుంటున్నాను నేను, అంతే. దాదాపుగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కలిసి ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ కి సంబంధించిన భారీ భవనాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన అన్ని కూడా మొత్తం కూడా మనం ఈ మొదటి నుంచి ఆ చివరి దాకా చూస్తే అన్ని కూడా హాస్టల్స్ మనకు కనిపిస్తుంటాయి. అన్ని చోట్ల కూడా దాదాపుగా మెన్స్ హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఉమెన్స్ హాస్టల్స్ కావచ్చు, అన్ని కూడా పూర్తి స్థాయిలో హాస్టల్స్ అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి అంటే కూల్చివేతలకు సంబంధించి మొత్తం హైడ్రాకి సంబంధించిన హైడ్రాలిక్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. మరొక గంటలో ఈ హైడ్రాలిక్ సంబంధించిన మొత్తం ఈ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా చుట్టుపక్కల బిల్డింగ్ సంబంధించిన వాళ్ళని ఇప్పటికే మొత్తం అందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా పక్కకైతే తరలించడం జరిగింది. ఎందుకంటే ఏ క్షణంలో కూలే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం సమయంలోనే అందరినీ కూడా బయటకైతే తరలించడం జరిగింది. మరొక గంటన్నరలో ఈ ప్రక్రియ ఏదైతుందో కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. అధికారులు అయితే ఏ ఒక్కరిని కూడా ఇక్కడ ఉండనీయకుండా అందరినీ కూడా బయటకైతే పంపించి వేయడం జరిగింది. మరోవైపు ఏదైతే కట్టడం ఉందో ఆ కట్టడానికి సంబంధించి అసలు అది లీగలా ఇల్లీగలా, అసలు ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మొత్తం కూడా లెక్కలైతే తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.